సృజన్ది ఆత్మహత్య కాదు హత్య అని మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఫస్ట్ సీనియర్స్ కొంతమంది ఉన్నారు. అదేదో వాళ్ళకి జరిగిన ఒక విషయంలో సృజన్ని పిలిచి కొట్టారు. రూమ్‌కి పిలిచి కొట్టిన తర్వాత ఆ బాధతో మరుసటి రోజు పొద్దున అంటే నిన్న పొద్దున చనిపోయాడు ఆ అబ్బాయి. మా రూమ్‌లో హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. అది కారణం. ఇప్పుడు కొట్టారు అని మీరు ఎలా చెప్తున్నారు? అంటే వాళ్ళే ఒప్పుకున్నారు. స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇలా కొట్టాము. ఆ అబ్బాయిని కొట్టామని చెప్పేసి వాళ్ళే చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కానీ వాళ్ళు చెప్తున్నట్టు వీడియో కానీ ఏమన్నా మీ దగ్గర ఉందా? స్టేట్మెంట్ ఉందని చెప్పారు. ఓకే, ఓకే. పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఉందని చెప్పారు. అదే జరిగింది. ఆ, ఇప్పుడు మరి వాళ్ళు ఎవరైతే కొట్టారో వాళ్ళు ఇంతకు ముందు ఏమన్నా సరే ఇలా అల్లరి చేయడం కానీ లేకపోతే ర్యాగింగ్ చేయడం ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? ముందు పాస్ట్‌లో ఒకటి ఉన్నింది. సేమ్ ఇలాగే ఒక ఇన్సిడెంట్ అయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. చాలా ఉన్నాయి. ముందైతే రీసెంట్‌గా 4 months బ్యాక్ ఒకటి జరిగింది. దానికి ముందు E1లో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఒకటి జరిగింది. అప్పుడు ఇంకా జరిగాయి. వాళ్ళ మీద చాలానే ఉన్నాయి ఇలా ఇన్సిడెంట్స్. మరి ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ సిబ్బంది అసలు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళపైన? యాక్షన్ తీసుకోవటం అంటే మరి వాళ్ళు ఎలాంటిది వాడుతున్నారో మనం చెప్పలేము. సారోళ్ళు తీసుకోవటమో లేదా వార్నింగ్ ఇవ్వటమో అలా 2-3 times చేస్తారు. తర్వాత మరి ఎన్నిసార్లు జరిగినా సారోళ్ళు ఎందుకు తీసుకోలేదో అది మన అడ్మినిస్ట్రేషన్ అడగాలి. మీరు చెప్పండి, అసలు సృజన్ మామూలు ఎలా ఉండేవాడు మీతో? లేకపోతే సీనియర్స్ వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవ జరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి? అంటే వాళ్ళ చెల్లితో అలా మాట్లాడారని చెప్పి ఎలా మాట్లాడాడు? నార్మల్గా మాట్లాడారని చెప్పి తీసుకోలేక కొట్టారని చెప్పి చెప్పారు. మామూలుగా అయితే సృజన్ ఎలా ఉంటాడు? సృజన్ అయితే అందరితో కలిసిమెలిసి ఉంటాడు అన్న. ఆత్మహత్య చేసుకునే క్యారెక్టరే కాదు, చాలా జోవియల్గా ఉంటాడు.